ఎథికోస్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం. దక్షవాటిక్ మాణిక్యాంబ గురించి తెలుసుకుందాం. దీన్నే ద్రాక్షారామం అంటాం మనం. దక్షవాటిక అంటే ఇది ఎక్కడ ఉందా మన ఆంధ్రప్రదేశ్లోని, కంగారు పడుకో. ద్రాక్షారామం, దీన్నే దక్షవాటిక. ఎందుకంటే దక్షుడు ప్రజాపతి అయినటువంటి దక్షుడు పాలించిన ఒక ప్రాంతంలో భాగం కాబట్టి దీనిని దక్షవాటిక అని అంటారు. ఇంకొక ఇదేంటంటే, ఎప్పుడైతే ఆయన శివుడిని పిలవకుండా మిగతా అందరి దేవతల్ని పిలిచి ఆయన యజ్ఞం చేయాలనుకున్నాడు, దక్ష యజ్ఞం. ఆ యజ్ఞం జరిగినటువంటి ప్రాంతం కూడా ఇదే అని చెప్తారు. అందుకే దీనికి దక్షవాటిక అని పేరు వచ్చింది. తర్వాత కాలంలో ఇదే ప్రాంతంలో ద్రాక్ష తోటలు ఎక్కువగా పెంచుతూ వచ్చారనమాట. ఆమరం అంటే తోట, ద్రాక్ష రాము, అందుకే దానికి ద్రాక్షారామం. ద్రాక్ష తోటలు ఎక్కువగా ఉన్న కారణంగా ఆ ప్రాంతానికి ద్రాక్షారామం అని పేరు వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు మాణిక్యాంబ. స్వామి భీమేశ్వరుడు. ఇది పంచారామ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఒక క్షేత్రం, త్రిలింగ క్షేత్రాల్లో ఉన్న ఒక క్షేత్రం, అలాగే శక్తిపీఠం. ఈ క్షేత్రానికి ఇంత మహత్యం ఉందన్నమాట. ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ రూపంలో, స్వామి స్వయంభూ శివలింగం, భీమేశ్వరుడు. ఎప్పుడైతే దక్షుడు శివుణ్ణి పిలవకుండా యజ్ఞం సంకల్పించాడో, అమ్మవారు యజ్ఞం చూద్దామని, అంటే తన శివుడి ఎంత వద్దని చెప్పినా వినకుండా తన తండ్రి చేస్తున్నటువంటి యజ్ఞానికి వెళ్తారు. అలా వెళ్ళడానికి ఉన్నటువంటి కారణం, ఆమెకి తన భర్తని గౌరవించినటువంటి తన తండ్రి కూతురిగా ఉండటం అమ్మవారికి ఇష్టం ఉండదు. ఆ ఇష్టం లేక తనకున్నటువంటి దాక్షాయిని అన్న పేరుని వద్దు అనుకుని, ఇంక దక్షుడికి కూతురుగా ఉండదలుచుకోక, ఆమె తండ్రి పిలవకపోయినా తన భర్తను అవమానించినటువంటి తండ్రికి ఒక గుణపాఠం చెప్పాలన్న కారణంగా ఆ యజ్ఞానికి వెళ్ళి అక్కడ తండ్రి చేత మాటలు పడి తన యోగ శరీరంతో తన శరీరాన్ని యోగ శరీరంలో తన శరీరాన్ని దహనం చేసుకుంటారన్నమాట. అన్నీ జరిగినటువంటి క్షేత్రం అది. ఎప్పుడైతే అమ్మవారు యోగశక్తి రూపంలో తన శరీరాన్ని దహనం చేసుకున్నారో, శివుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి తన ప్రథమ గణాలతో తన ఒక శక్తిని సృష్టించి ఆ యాగాన్ని మొత్తం ధ్వంసం చేసి దక్షుడికి శిక్షించి ఇక్కడ భీమేశ్వరుడిగా ఉండిపోతాడు. తర్వాత అమ్మవారు మాణిక్యాంబ రూపంలో అమ్మవారు కూడా, ఎక్కడ శివుడు ఉంటే అక్కడ అమ్మవారు ఉంటారు. వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వరులు కదా. శివశక్తి లేకుండా, శివుడు శక్తి లేకుండా ఎక్కడా ఉంటుంది. ఎక్కడున్నా ఇద్దరు కలిసే ఉంటారు. మరి అర్ధనారీశ్వర తత్వం కదా వాళ్ళది. అమ్మవారు కూడా మాణిక్యాంబ రూపంలో స్వయంభూగా అక్కడ వెలిసినటువంటి క్షేత్రం ఇది. అలాగే మొట్టమొదట సూర్యుడు ఉపాసన చేసినటువంటి అమ్మవారికి శివుడికి ఇద్దరికి ఉపాసన చేసిన క్షేత్రం కూడా ఇదే. ఈ రెండిటితో పాటు చంద్రుడు ఇక్కడ స్వామికి ఉపాసన చేస్తూ ఆ క్షేత్రానికి చుట్టూతా కొన్ని శివలింగాలు ప్రతిష్ఠ చేసి శివాలయాలు ఏర్పరిచాడనమాట. ఆ క్షేత్రం కూడా ఈ ద్రాక్షారామానికి సమీపంలో ఉన్నటువంటి క్షేత్రం. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక విశేషం ఏంటంటే, వ్యాస అగస్తులు ఇద్దరూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక విశేషం కూడా ఉంది. సప్త ఋషులందరూ ఇక్కడ స్వామికి ఆ శివలింగం ఉన్నటువంటి భీమేశ్వరుడికి అభిషేకం చేసుకుందామని వాళ్ళు బయలుదేరి వస్తారు. వాళ్ళు గంగతో స్వామికి అభిషేకం చేయాలని గంగా నదిని కూడా వెంట తీసుకుని వస్తూ ఉంటారు. వాళ్ళు అలా వచ్చే సమయంలో మధ్యలో ఒక మహర్షి ఆశ్రమం ఉంటుంది. ఆ గంగా నది అలా వస్తూ ఉంటే, నా ఆశ్రమం అంతా మునిగిపోతుంది, నా తపశక్తికి ఆటంకం కలుగుతుంది, కాబట్టి నేను రానేను అంటాడు. మహర్షులకి ఆయనకి మధ్య కొంత వాద వివాదం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వ్యాస మహర్షి ఇక్కడి నుంచి గంగ అంతర్వాహినిగా ప్రవహించి మీరు ఎక్కడికైతే వెళ్ళి స్వామికి అభిషేకం చేయాలనుకుంటున్నారో అక్కడికి వస్తుంది అని చెప్తారనమాట. అప్పుడు మహర్షి ఆశ్రమము ధ్వంసం కాదు, మీ కోరిక నెరవేరితే, రెండు నెరవేరితే అని వాళ్ళిద్దరికీ సర్ది చెప్తారు. అలా అక్కడి నుంచి గంగానది అంతర్వాహినిగా వస్తుంది. ఈలోపు వీళ్ళు సప్త మహర్షులు రావటం ఆలస్యం అయిపోవటంతో సూర్యభగవానుడు ముందుగా అభిషేకం చేసేస్తాడనమాట. ఆ తర్వాత ఈ సప్తఋషులు గంగానదితో అక్కడ అభిషేకం చేసి స్వామివారికి ఇచ్చేస్తారు. ఆ నదీ తీరములో ఉన్నటువంటి ఆ గంగా నది అంత పవిత్రమైనటువంటి, అక్కడ స్నానం చేయటం వల్ల మనం చేసినటువంటి పాపాలన్నీ పోయి మనకి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఇంకొక విశేషం, ఇది వ్యాస అగస్త్య మహర్షులు ఇద్దరూ ఈ క్షేత్రానికి దర్శించి ఇక్కడ స్వామివారిని అమ్మవారిని అర్చించినటువంటి క్షేత్రం. ఎప్పుడైతే పర్వతాల మధ్యలో, రెండు పర్వతాల మధ్యలో పోటీ వస్తుంది, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అన్న
పోటీతత్వం ఎక్కువైపోయి ఇద్దరు వారి రూపాలని పెంచుకుంటూ ఉంటారనమాట. అప్పుడు అందరూ వెళ్ళి అగస్త్య మహర్షిని కోరుతారు. వీళ్ళిద్దరూ ఒకరి మించి ఒకరు తమ రూపాలను పెంచుకుంటూ వెళ్ళటం వల్ల మనకు సూర్యుడు వచ్చినా కూడా ఆ సూర్యుడు యొక్క శక్తి మా ప్రాంతానికి రాకుండా అయిపోతుంది, దక్షిణాపదానికి అడ్డంగా ఉంటుంది, అందుకని అతనిని కొంచెం కంట్రోల్లో పెట్టండి అని అడుగుతారు. సరే, అగస్త్య మహర్షి ఆయన ఉత్తరాదిన ఉంటూ ఉంటారు. అందరూ వింధ్యాచల పర్వతం అనమాట. వారందరి కోరిక మేరకు పర్వతం దగ్గరికి వస్తారు. మరి అంతటి మహర్షి వచ్చేటప్పటికి పర్వతం ఏం చేస్తుంది? నమస్కారం చేయాలి కదా. నమస్కారం చేయటం కోసమని వంగి నమస్కారం చేస్తుంది. నేను ఉత్తరాపథానికి వెళ్తున్నాను, నేను వచ్చేంత వరకు నువ్వు ఇలాగే ఉండు, నేను ఎప్పుడు వస్తే అప్పుడు నువ్వు లేదు అని చెప్పి ఆయన దక్షిణాపథాన్ని వీడి ఉత్తరాపథానికి వస్తారు. అప్పటి నుంచి ఆ వింధ్య పర్వతం అలా వంగిపోయి ఉంటుంది అనమాట. ఆయనకి ఇష్టం లేకపోయినా ప్రజల క్షేమం కోసం, ప్రజల కోసం ఈ ఉత్తరాపథానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి, దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని అంత మహిమాన్వితమైనటువంటి, ఎందుకంటే గంగానది ప్రవాహం ఉంది. ఎలా అయితే కాశీలో శివలింగ స్వామి విశ్వేశ్వరుడు, అమ్మవారు ఉన్నారు విశాలాక్షి, ఇక్కడ కూడా అలాగే ఉండడం అంత విశేషమైనటువంటి స్వయంభూలింగం స్వామి, అమ్మవారు స్వయంభూ, ఇన్ని కారణాలతో ప్రధాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఎంత కాశీ ఎంత ప్రాముఖ్యత ఉందో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రం కూడా అంతే విశేషమైనది అవటం వల్ల అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలోకి వచ్చి, నేను కాశీని వదిలిపెట్టి ఈ ఉత్తరపదానికి వచ్చాను కదా, నాకు అంతటి పవిత్రమైనటువంటి క్షేత్రం ఏదా, అంత పవిత్రమైనటువంటి ప్రదేశం ఏదా అని వెతుకుతుంటే ఆయనకి భీమేశ్వరం కనిపిస్తుంది. ఈ ద్రాక్షారామం, భీమేశ్వరుడు, ఇవన్నీ చూసుకుని ఇదే కాశీతో సమానమైనటువంటి క్షేత్రం అని అక్కడే ఉండిపోతాడు. ఆయనతో పాటు వ్యాస మహర్షి కూడా ఇక్కడికే వస్తారు. ఆయనని కాశీ నుంచి శివుడు ఆజ్ఞ మేరకు కాశీలో ఉండొద్దని, ఆయన శివుడు ఆజ్ఞ మేరకు కాశీని వదిలిపెట్టి వ్యాస మహర్షి కూడా కాశీతో సమానమైనటువంటి క్షేత్రం ఏదా అని ఎత్తుక్కుంటూ వస్తే ఆయనకి కూడా ఈ ద్రాక్షారామంలో ఉన్నటువంటి ఈ క్షేత్రమే కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఇద్దరు స్వయంభూ అవ్వడం, అన్ని కాశీతో ఉన్నటువంటి అన్ని క్షేత్రాలు సమానంగా, అక్కడ ఉన్నటువంటి లక్షణాలన్నీ ఇక్కడ సమానంగా ఉండటంతో వారిద్దరు ఇక్కడికే వచ్చి స్వామివారిని, అమ్మని అయ్యని ఇద్దరిని అర్చించుకుని వాళ్ళ సాక్షాత్కారం పొందిన ప్రదేశం ఈ ద్రాక్షారామం. అందుకే ఇది ఇంత విశేషమైనటువంటి ప్రదేశం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.